విపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి కోమటిరెడ్డి లేదు తెలియదు అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు హరీష్ రావు. ప్రభుత్వం బాధ్యతగా సభ్యుల ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు ఆయన. రహదారులకు నిధులపై బడ్జెట్లో ఒక లెక్క, మంత్రి కోమటిరెడ్డి ఓ లెక్క చెబుతున్నారని హరీష్ ఫైర్ అయ్యారు. 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్. అరే గింత ఒప్పుకోలేకపోతే ఎట్లా సార్, మనుషులకు కొద్దిగా కూర్చోమనండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. గంత ఒప్పుకోలేకపోతే ఎట్లా? సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. ఒకటి. రెండు, అధ్యక్ష, ఈ హ్యామ్ మోడల్లో 40-60 ప్రభుత్వం 40, ప్రైవేటు 60% అని చెప్పారు బడ్జెట్లో. అయితే అధ్యక్ష, నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. బట్టి గారి బడ్జెట్ బుక్లోనేమో 60 ప్రైవేట్ అని ఉన్నది. బడ్జెట్ బుక్లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న R&B మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ? బట్టి గారిది కరెక్టా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా? క్లారిఫై చేయండి. నంబర్ 2. నంబర్ 3, సరే 60% ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు. ఈ 16,800 కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు, ఎంత వడ్డీతో చెల్లిస్తారు, ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏళ్లు పడితే ఇది FRBM పరిధిలోకి వస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది. ఇది రాష్ట్రం మీద ఓ 10 ఏళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక